హలో. హలో. ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటావు కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్నా కానీ ఫోటో పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటాను బాగానే తగులుతున్నావు అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలని లేదు అది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు ఎవరు నామూసిన వాళ్ళ? మామలకు తెలుసు. మీ మామూలు ఏమంటారు? మా మామలకి నువ్వని తెలుసు. మా అమ్మకి చిన్న కమ్మనేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు. నామూసిన వాళ్ళకి కమ్మనానికి ఏమో మీ అమ్మ వాడి మీద డౌట్ పడింది మీ అమ్మకి. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు? నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ. నేను పిల్ల షాయిల కంటే లంజా. నాకు బూతులు వచ్చా. నీ అమ్మ పూకులకి నా మడ్డ. మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాత్రం మింగికుంటా. నాకు బూతులు వచ్చా. ఇంకా నీ అమ్మ పూకుందేగా పిల్ల షాయిల కందే. నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు. మంచిగా పుట్టదెంగ ముందు ఊచా పెద్ద సొంత అంటే నీ అమ్మ ఎందుకు వస్తారా? నువ్వు బాధపడుతున్నావు కదా. నీ పేరేం చెప్పాలి? నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెగించుకుని వస్తారు. నీకు అర్థమవుతుందా? నేనేం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నీ తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నేను చేస్తానని నాకు చెప్పిన. మరి గుర్తారా? నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీ కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు. మే తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నేను నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడుకో. వాని అమ్మ పువ్వు రేపు మా పురుగు మందు రాయి నీ కొద్ది ముందాలు నేను నీ అమ్మ పువ్వు